హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. సో ఇవాళ నుంచి మనం ఒక ఇడియంతో స్టార్ట్ చేద్దాం. ఒక ఇడియం, ఇవాళ ఇడియం ఏంటి అంటే ఇడియం ఆఫ్ ద డే ఏంటంటే డౌన్ టు ద వైర్ అనేది ఇవాళ ఇడియం అనమాట. సో దీని మీనింగ్ ఏంటి? చివరి క్షణం వరకు, డెడ్ లైన్ వచ్చేంత వరకు, ఓకే, లాస్ట్ మూమెంట్లో అని అర్థం. దీన్ని మనం ఎలా వాడతాము? ఏదైనా సరే లాస్ట్ మినిట్ వరకు తేలదు, లాస్ట్ మూమెంట్లోనే తేలుతుంది అనేటప్పుడు ఈ ఇడియంని మనం వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, the recent match between India and Pakistan at the T20 World Cup 2022 went down to the wire. ఆ మ్యాచ్ చివరి క్షణం వరకు వెళ్ళింది, లాస్ట్ మూమెంట్లో తేలింది. అండ్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్ దే మేక్ డెసిషన్స్ ఎట్ ద ఎండ్. సో డెసిషన్ మేకింగ్ గోస్ డౌన్ టు ద వైర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫర్ రన్ చేస్తున్నాం, నెవర్ బిఫోర్ ఆఫర్, 30th నవంబర్ అంటాను. చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ మూమెంట్ వరకు నిర్ణయం తీసుకోరు. ఇంకొక గంటలో 2 గంటల్లో ఆఫర్ అయిపోతుంది అనగా అప్పుడు మాకు వరుస పెట్టుకోవాల్సి వస్తూ ఉంటాయి. సో ద డెసిషన్ మేకింగ్ అబౌట్ ఆఫర్స్ ఆల్సో హ్యాపెన్స్ డౌన్ టు ద వైర్. ఇక్కడ కూడా చూడండి, ఇతను ఏం చెప్తున్నారు? ఇఫ్ ఐ దిస్ ప్రాజెక్ట్ ఆన్ టైమ్, ఇఫ్ ఐ ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ టైమ్, ఈ ప్రాజెక్ట్ని నేను ఆన్ టైం ఫినిష్ చేస్తే ఇట్ విల్ బి డౌన్ టు ద వైర్, అంటే లాస్ట్ మూమెంట్లోనే చేస్తాను, విచ్ మీన్స్ ఐ విల్ ఫినిష్ ఇట్ ఎట్ ది లాస్ట్ పాసిబుల్ మూమెంట్. సో మీరు డౌన్ టు ద వైర్ని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, వీ హ్యావ్ దీస్ 2 offers ఆన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఆర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ ఫర్ జనరల్ స్టడీస్. మీకు లైవ్ అండ్ రికార్డెడ్ ఆన్లైన్లో 45,000కి, ఆఫ్లైన్ వైజాగ్ అండ్ హైదరాబాద్లో మనం అందిస్తున్న ఆఫ్లైన్ యూపీఎస్సీ కోర్సు 55,000కి అందిస్తున్నాం. ఫీజు వచ్చేసి 1 డిసెంబర్ నుంచి పెరుగుతుంది. సో దేర్ విల్ బీ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 15,000 ఫ్రమ్ 1 డిసెంబర్. 1 డిసెంబర్ నుంచి 15,000 పెరగబోతుంది. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 30th నవంబర్ లోపు డిసైడ్ అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అన్ని కోర్సులు కూడా మనవి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. సో ఇవాళ ఈ వొకాబులరీ మనం ప్రారంభిద్దాం. సో ఫ్రంట్ పేజ్లో మనం ఉన్నాం. ఇక్కడ గమనిస్తే చైనాస్ యాంటీ లాక్డౌన్ ప్రొటెస్ట్స్. లాక్డౌన్, చైనాలో ఇప్పటికీ కూడా 0 కోవిడ్ పాలసీ ఫాలో అవుతున్నారు. ఏమాత్రం కోవిడ్ ఉందన్నా లాక్డౌన్స్ విధించేస్తున్నారు. ఈ లాక్డౌన్స్ వద్దు బాబు అని చెప్పేసి యాంటీ లాక్డౌన్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి చైనాలో. సో ప్రొటెస్ట్ ఏంటి? నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అవి స్ప్రెడ్ టు డజన్స్ ఆఫ్ క్యాంపసెస్. డజన్ల కొద్ది క్యాంపస్లకి స్ప్రెడ్ అయ్యాయి. చాలా కాలేజీల్లో, యూనివర్సిటీస్లో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి అర్థం అనమాట. సో దాట్ ఈజ్ ద మీనింగ్. అర్థమైందా? ప్రొటెస్ట్ అనే పదం మనకు బాగా తెలిసిందే. ఎస్, ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ పంజాబ్ ఎడ్జీ ఓవర్ ఓపీఎస్. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మళ్ళీ మేము తీసుకొస్తున్నామని చెప్పి పంజాబ్ గవర్నమెంట్ చెప్పింది. అయినప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా నర్వస్గా, టెన్స్గా ఉన్నారు, కోపంగా ఉన్నారు, నర్వస్గా ఉన్నారు. అంటే వీళ్ళు అనుకున్న విధంగా అది లేదు, దాంట్లో ఏవో మార్పులు చేర్పులు చేసేసారు, మేము అనుకున్నట్టుగా లేదు అని చెప్పి వాళ్ళ కోపం అనమాట. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఎడ్జీ, దట్ మీన్స్ దే ఆర్ టెన్స్, దే ఆర్ నర్వస్ అని అర్థం. చాలా ఎడ్జీగా ఉన్నావు. వై ఆర్ యూ లుకింగ్ ఎడ్జీ? ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఏదో నర్వస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ రాబోతున్నాయి, నువ్వు అంత బాగా రాయలేదు, పాస్ అవుతావా లేదో తెలియదు. సో యూ లుక్ ఎడ్జీ, యూ లుక్ టెన్స్. అర్థమైందా? అలా వాడచ్చు. ఇక్కడ చూడండి, మెస్సీ బెయిల్స్ అవుట్ అర్జెంటీనా. బెయిల్ అవుట్ అంటే అర్థం ఏంటి? కష్టంలో ఉన్నవాడిని కష్టం నుంచి మనం బయటపడేయడాన్ని బెయిలింగ్ అవుట్ అంటాం. మీరు చాలాసార్లు చూడండి, బ్యాంకులు కానీ కంపెనీస్ కానీ ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చారు అంటారు. సో బెయిల్అవుట్ అంటే యు ఆర్ బెయిలింగ్ దెమ్ అవుట్, ఒక ప్రాబ్లం నుంచి బయటపడేయడం. సో అర్జెంటీనా సమస్యలో ఉంది. అర్జెంటీనాని మెస్సీ, ఫుట్బాల్ ప్లేయర్, అయిన ప్రాబ్లం నుంచి బయటపడేశారంటే ఆయన గోల్ వేసి అర్జెంటీనాని గెలిపించారు. సో నాకౌట్ దశకి అర్హత పొందేలాగా ఇంకో స్టెప్ ముందు వేసేలాగా చేశారనమాట మెస్సీ. సో అది ఎక్కడ కథ మనకి. సో నెక్స్ట్ మనం చూస్తే దేర్ ఆర్ ఫ్యూ మోర్ వర్డ్స్ వీ కెన్ సీ హియర్. ఇక్కడ మీరు చూడండి, ఒక్కాలిగా సెట్ January 23 డెడ్ లైన్. డెడ్ లైన్ అంటే మీకు తెలుసు కదా, లాస్ట్ డే అని డెడ్ లైన్ అంటాం, ఈ రోజు లోపు తేల్చాలి అని. ఫర్ రైజ్ ఇన్ కోటా. రైజ్ అనే పదానికి మీకు రీసెంట్గానే చెప్పాను, 3 మీనింగ్స్ ఉన్నాయని చెప్పాను. రైజ్ అంటే పెంచడం, కోటా అంటే రిజర్వేషన్. ఒక్కాలిగాస్కి ఉన్న రిజర్వేషన్ కోటాని పెంచండి అని January 23 లోపు మీరు డెసిషన్ తీసుకోవాలని చెప్పి డెడ్ లైన్ సెట్ చేశారు ఈ మతస్థులు, ఈ కులస్థులు, ఒక్కాలిగాస్. రైజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా ఇక్కడ?
పెంచడం. ఇంకా ఏ మీనింగ్స్ ఉన్నాయి రైజ్కి గుర్తుందా? రైజ్కి ఇంకో మీనింగ్ ఏంటి? ఒక ఇష్యూని లేవనెత్తడం. ఎంపీ మన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వాటర్ ఇష్యూని పార్లమెంట్లో లేవనెత్తారు. హీ రైజ్డ్ ద ఇష్యూ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ ఇన్ పార్లమెంట్, ఆ మీనింగ్ వస్తుంది. పిల్లల్ని పెంచడం, వి రైజ్ దిస్ కిడ్, ఈ కిడ్ని మేము రైజ్ చేశాము, పెంచాము అనే మీనింగ్లోనూ వస్తుంది. అలాగే ధరలు, ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచింది. ద గవర్నమెంట్ హ్యాస్ రైజ్డ్, RAISE, రైజ్డ్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ పెంచింది. రైట్, ఇలా ఈ రైజ్ అనే పదాన్ని మనం మల్టిపుల్ కాంటెక్స్ట్లో వాడచ్చు. ధర పెంచడం అనే కాంటెక్స్లో వాడచ్చు, ఒక ఇష్యూని లేవనెత్తడం అనే కాంటెక్స్లో వాడచ్చు. సో అలాగే మనం రైజ్ అంటే ఇంకో మీనింగ్ ఏంటి? నిధులు సమీకరించడం. నిన్న న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. సో డోంట్ డిపెండ్ ఆన్, ఓకే, కర్బ్ యువర్ డిపెండెన్స్ ఆన్ సెస్ అండ్ సర్చార్జ్ వైల్ రైజింగ్ రెవెన్యూ అని చెప్పి స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నాయి. నిన్న గుర్తుందా? నిన్న డైలీ వొకాబులరీ, నిన్న కాదు మొన్నటిది మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. అంటే నిధులు సమీకరించడం, ఫండ్ రైజింగ్ అంటారు. మీరు ఫండ్ రైజింగ్ అని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి నిధులు సమీకరించడం, ఫండ్స్ సమీకరించడం, ఆ మీనింగ్ కూడా ఉంది. 4 మీనింగ్స్: నిధులు సమీకరించడం, పెంచడం, ఇష్యూని లేవనెత్తడం. పెంచడం అంటే ధరలు పెంచడం, ఆ సెన్స్లో వాడచ్చు. పిల్లల్ని పెంచడం అనే ఆస్పెక్ట్లో కూడా మనం వాడచ్చు. పిల్లల్ని, వేరే వాళ్ళని మనం పెంచాము అనే ఆస్పెక్ట్లో కూడా వాడచ్చు. సో ఒకే పదానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. కాంటెక్చువల్గా మీరు చూసుకోవాలి. ఆ సందర్భంలో ఏ మీనింగ్లో వాడారనేది మాత్రం మనం గమనించాలన్నమాట. సో నెక్స్ట్ పేజ్లో మీరు తీస్తే మనకి రోజు న్యూస్లోకి వస్తుంది, ఇది ఢిల్లీ ఎడిషన్ కాబట్టి, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పోల్స్, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఫైట్ బ్యాటిల్ ఆఫ్ పర్సెప్షన్ టు ప్రూవ్ ది అదర్ కరప్ట్. బేసికల్గా ఎంటైర్ పాలిటిక్స్ ఈజ్ బ్యాటిల్ ఆఫ్ పర్సెప్షన్. ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే అర్థం ఏంటి? భావన. ఫర్ ఎగ్జాంపుల్, ఇది బీజేపీ, ఇది ఏఏపీ, ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. సో ఓటర్లు బీజేపీ గురించి ఏమనుకుంటున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, ఆ ఏమనుకుంటున్నారు అనేది పర్సెప్షన్. వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు. వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్ అబౌట్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు. అర్థమైందా? వాట్ డూ యూ హ్యావ్ అంటే వాళ్ళ గురించి తలుచుకోగానే మీకు పాజిటివ్ ఫీలింగ్ వస్తుందా, నెగిటివ్ ఫీలింగ్ వస్తుందా? ఆమ్ ఆద్మీ పార్టీ చాలా క్లీన్ పార్టీ, అవినీతి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన పార్టీ, అలాంటి మీనింగ్ ఉందా? లేదు, వీళ్ళు కూడా అవినీతి కోపంలో మునిగిపోయిన పార్టీ అనే ఫీలింగ్ ఉందా? సో అల్టిమేట్గా పాలిటిక్స్ అనేది బ్యాటిల్ ఆఫ్ పర్సెప్షన్. అందరూ కూడా బీజేపీది అవినీతి పార్టీ అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తారు, ఆమ్ ఆద్మీ పార్టీది అవినీతి పార్టీ అనుకుంటే బీజేపీకి ఓటేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇట్స్ ఎ బ్యాటిల్ ఆఫ్ పర్సెప్షన్. సో ఇద్దరు కూడా, రెండు పార్టీలు కూడా ఇంకో పార్టీ, ది అదర్ పార్టీ అంటే ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని కరప్ట్ అని ప్రూవ్ చేసే ప్రయత్నంలో ఉంది. సో ప్రజల యొక్క పర్సెప్షన్ని, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దాన్ని మార్చే ప్రయత్నంలో ఈ రెండు పార్టీలు కూడా ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఢిల్లీ హైకోర్ట్ టెల్స్ పోలీస్ టు కీప్ ఏ విజిల్. కీప్ ఏ విజిల్ అంటే అర్థం ఏంటి? మానిటర్ ఆర్ వాచ్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచండి, జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండండి. ఆన్ మసాజ్ పార్లర్ల పైన ఒక కన్నేసి ఉంచండి. వాచ్ దెమ్ కేర్ఫుల్లీ. అక్కడేవో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి, మీరు ఒక కన్నేసి ఉంచండి అని చెప్పడం అనమాట. అది కీప్ ఏ విజిల్ అంటే మీనింగ్. ఇక్కడ చూడండి, ఎస్యూవీ డ్రైవర్ అరెస్టెడ్ ఫర్ మోయింగ్ డౌన్ సైక్లిస్ట్ని తొక్కేశాడు. మో డౌన్ అంటే అర్థం ఏంటి? ఒక వెహికల్స్ గుద్దేసి వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోవడాన్ని మో డౌన్ అని చెప్పి అంటారు. అర్థమైందా? కిల్ సమ్వన్ బై నాక్ డౌన్ సమ్వన్ విత్ ఎ కార్ ఆర్ వెహికల్. ఒక వెహికల్తో మనిషిని గుద్దేసి వెళ్ళిపోవడాన్ని మోయింగ్ డౌన్ అని చెప్పి అంటాం. సో సైక్లిస్ట్ని ఎస్యూవీ డ్రైవర్ తన బండితో గుద్దేశాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసేశారు. అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూడండి, బీజేపీ టేక్స్ 10,000 స్లమ్ డ్వెల్లర్స్ టు కల్కాజీ ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్స్. స్లమ్ అంటే ఏంటి? స్లమ్స్. డ్వెల్లర్ అంటే నివాసితుడు. అంటే స్లమ్స్లో నివసిస్తున్న 10,000 మందిని ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్స్లోకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన ఫ్లాట్స్లోకి బీజేపీ తీసుకువెళ్ళింది. సో 10,000 మందికి ఒక నివాసాన్ని కల్పించింది అని చెప్పి మనం చెప్పొచ్చు. స్లమ్ డ్వెల్లర్ అంటే నివసిస్తున్నవాడు, స్లమ్ అంటే స్లమ్స్లో నివాసితులు అని మనం చెప్పొచ్చు. అర్థమైందా? సో చాలా చాలా ఈజీ అమ్మా. ఇంగ్లీష్ కంటే ఈజీ లాంగ్వేజ్ ఏమీ లేదు. తెలుగే కష్టం. ఇంకా
ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వర్డ్ తెలుగు నేర్చుకోవడం అంటే చుక్కలు కనిపిస్తాయి. తెలుగులో అంత గ్రామర్ ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ తక్కువ, అన్నీ తక్కువే. చూడండి, చాందినీ చౌక్ బ్లేజ్ అంటే ఒక లార్జ్ ఫైర్ చాలా పెద్ద మంటని మనం బ్లేజ్ అంటాం. రేజెస్ ఆన్ అంటే ఇంకా మండుతూనే ఉంది. 4th డే ఇంకా దీన్ని అదుపులోకి తీసుకురాలేకపోయారు. చాందినీ చౌక్లో జరిగింది అగ్ని ప్రమాదం. ఆ మంటలు ఇంకా రేగుతూనే ఉన్నాయి, ఇంకా వాటిని అదుపులోకి తీసుకురాలేకపోయారు అని అర్థం. సో నెక్స్ట్ పేజ్లో మీరు చూస్తే బార్డర్ ఫ్లేరప్ ఈజెస్. ఫ్లేరప్ అంటే అర్థం ఏంటి? సడన్ అవుట్బర్స్ట్. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. సడన్ అవుట్బర్స్ట్ ఆఫ్ హోస్టిలిటీ అంటే శత్రుత్వ భావం, అంటే గొడవ లేదా ఇద్దరి మధ్య బ్యాటిల్, ఫైట్ ఇట్లాంటి అనమాట. సడన్గా అస్సాంకి మేఘాలయకి మధ్యలో ఒక ఫ్లేరప్ వచ్చింది, ఒక గొడవ అయింది, ఒక సడన్గా. ఎందుకంటే అక్కడ ఒక చిన్న ఫైరింగ్ జరిగింది, దానివల్ల ఈ ఫ్లేరప్ అనేది వచ్చింది. బార్డర్ ఫ్లేరప్ ఈజెస్ అంటే ఇప్పుడు కొంచెం కూల్ అయిందని అర్థం. ఈ గొడవ ఏదైతే ఉందో ఇద్దరి మధ్య వచ్చింది, అది కొంచెం కూల్ అయింది అని చెప్పి అనొచ్చు. ఏ ఫ్లేరప్ బిట్వీన్ 2 కంట్రీస్ అంటే 2 కంట్రీల మధ్యలో ఒక చిన్న హోస్టిలిటీ ఉంది. హోస్టిలిటీ అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ టు ఫ్రెండ్లీనెస్కి ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్ ఏంటమ్మా? హోస్టిలిటీ. స్నేహభావం, శత్రుత్వభావం. సో శత్రుత్వభావం సడన్గా వచ్చింది అంటే అప్పుడు ఫ్లేరప్ వచ్చింది అంటాం. అది. సో అస్సాం లిఫ్ట్స్ ట్రావెల్ కర్బ్స్ టు మేఘాలయ. అస్సాం అంటే మేఘాలయకి వెళ్ళడాన్ని నిషేధించింది. అస్సాం నిషేధించలేదు, కర్బ్స్ నియంత్రించింది. ఇలా వెళ్ళకూడదు, అలా వెళ్ళాలని చెప్పి ఇప్పుడు లిఫ్ట్ చేసేసింది. సో మీరు వెళ్ళొచ్చు, ఎవరెటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చు అని చెప్పి మళ్ళీ ఆ నియంత్రణలు, కర్బ్ అంటే రెస్ట్రిక్షన్స్ లేదా నియంత్రణలు అంటాం, వాటిని అస్సాం ఇప్పుడు లిఫ్ట్ చేసింది, రిమూవ్ చేసింది అని అర్థం. ఈజ్ అంటే ఏంటమ్మా? ఒక సిచ్యువేషన్ నార్మల్ అవుతుంది అంటే దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గింది అని అర్థం. అంటే గొడవ బాగా పెద్దగా ఉందనుకోండి, ఆ గొడవ ఇప్పుడు తగ్గింది, ఇట్ హాజ్ ఈజ్డ్, సిచ్యువేషన్ ఈజ్ అయింది, సింపుల్ అయింది అని అర్థం. సీఎం నాడ్ టు సెటప్ అస్సాం భవన్ ఇన్ నవీ ముంబై. నాడ్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్. మనం ఏదైనా తల ఊపుతాం కదా, దాన్ని నాడింగ్ అంటాం. తల ఊపారు అంటే యాక్సెప్ట్ చేశారు అని అర్థం. యాక్సెప్ట్ చేశారని చెప్పి దాని అర్థం అనమాట. సో ఇది ఇక్కడ వరకు కదా. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ చూస్తే, హర్పాల్ చీమా పాయిజ్ టు మేక్ ఏ మార్క్ ఇన్ పంజాబ్స్ జాట్ సిక్ డామినేటెడ్ పాలిటిక్స్. జాట్ సిక్స్ డామినేట్ చేస్తున్న ఈ పాలిటిక్స్లో హర్పాల్ చీమా ఈజ్ పాయిజ్ టు మేక్ ఏ మార్క్. పాయిజ్ టు అంటే ఈజ్ పొజిషన్ టు అంటే సరైన పొజిషన్లో ఉన్నాడు. ఈజ్ అబౌట్ టు మేక్ ఏ మార్క్. మేక్ ఏ మార్క్ అంటే అర్థం ఏంటి? తనదైన ముద్ర వేయడం. తెలుగులో చూడండి, రాజకీయాలపైన తనదైన ముద్ర వేశారు అంటే తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడం, ఒక డిస్టింక్షన్ తెచ్చుకోవడం. అది అందరిలాంటి వ్యక్తి కాదు, ఈయన స్పెషల్ అనిపించుకోవడాన్ని మనం మేకింగ్ ఏ మార్క్ అని అంటాం. మీకు అర్థమవుతుందా? ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈజ్ ట్రైంగ్ టు మేక్ ఏ మార్క్ ఇన్ యూపీఎస్సీ కోచింగ్. యూపీఎస్సీ కోచింగ్లో తనదైన ముద్ర వేయడానికి ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్రయత్నిస్తోంది. సో అందరిలా కాకుండా బిగినర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే విధంగా, బైలింగ్వల్ మెథడాలజీలో ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థం అవ్వాలని లైఫ్ టైం వ్యాలిడిటీతో, సిలబస్ ప్రెషర్ లేకుండా, నెంబర్ ఆఫ్ అవర్స్కి రెస్ట్రిక్షన్ లేకుండా వెళ్తోంది. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు మేక్ ఏ మార్క్ ఇన్ ది ఏరియా ఆఫ్ యూపీఎస్సీ కోచింగ్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్. అలా మేక్ ఏ మార్క్ని మనం ఉపయోగించవచ్చు. పాయిజ్ టు అంటే ఎస్, ఇంకా రెడీగా ఉన్నారు, సరిగ్గా సెట్ అయ్యారు అని అర్థం అనమాట. అంటే ఇంకా తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటాం కదా తెలుగులో. సిద్ధంగా ఉన్నారు, సరిగ్గా పొజిషన్లో ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది పాయిజ్ టుకి. మోర్ గర్ల్స్ ఎలీజ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఎట్ నాసిక్ హోమ్. సో యాక్చువల్గా చిన్నపిల్లల కోసం మహారాష్ట్రలోని నాసిక్ డిస్ట్రిక్ట్లో ఒక హోమ్ పెట్టారు. అంటే వాళ్ళందరూ అక్కడ సంరక్షణ కోసం పెట్టారు. అయితే అన్ఫార్చునేట్లీ ఏదొక ప్రైవేట్ ఫెసిలిటీ, అక్కడ గర్ల్స్ అందరూ కూడా సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ మా మీద జరుగుతుందని చెప్పి ఎలీజ్ చేస్తున్నారు. ఎలీజ్ అంటే ఆరోపిస్తున్నారు. సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే సెక్షువల్గా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ నిర్వహిస్తున్న వాళ్ళు అని చెప్పి గర్ల్స్ ఆరోపిస్తున్నారు అని చెప్తున్నారు. ఇది చూడండి, సెంటర్ లెడ్ బై బీజేపీ ఈజ్ యూజింగ్ గవర్నర్స్ టు డీస్టెబిలైజ్ గవర్నమెంట్స్.
దేశంలో యాంటీ బీజేపీ కాకుండా వేరే పార్టీలు రన్ చేస్తున్న ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తోంది. ఎవరి ద్వారా? గవర్నర్స్ని ఉపయోగించి డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం. డీస్టెబిలైజ్ అంటే అర్థం ఏంటి? స్థిరత్వం కోల్పోయేలా చేయడం. స్టెబిలిటీ అంటే స్థిరత్వం. అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తుంది. అంటే ప్రభుత్వాలను కూలదోసే ప్రయత్నాలు గవర్నర్స్ని ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తోంది అని చెప్పి అక్కడ రాస్తున్నారు. ఇక్కడ గమనించండి. 2 cheetahs మూవ్డ్ ఇంటూ ఎక్లమటైజేషన్ ఎన్క్లోజర్. ఎక్లమటైజ్ అంటే అర్థం ఏంటి? ఆ వాతావరణానికి అలవాటు పడ్డం. ఇప్పుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన చీతాస్ ఉంటాయి. జనరల్గా చూడండి, 8 cheetahs అరైవ్డ్ ఇన్ స్టేట్ ఫ్రమ్ నమీబియా, సదరన్ ఆఫ్రికాలో ఉన్న నమీబియా నుంచి 8 చీతాల్ని మన భారతదేశానికి తీసుకొచ్చారు. మరి అక్కడ వాతావరణం వేరు, అవి అలవాటు పడిన పరిస్థితులు వేరు, ఇక్కడ వేరు. సో అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు దే విల్ ఫేస్ ఎన్ ఇష్యూ ఆఫ్ ఎక్లమటైజేషన్. అర్థమవుతుందా? ఈ వాతావరణానికి అలవాటు పడడానికి టైం పడుతుంది. సో ఎక్లమటైజేషన్ ఎన్క్లోజర్లో వాళ్ళని పెట్టారు. అంటే రిమీడియట్ మొత్తం ఓపెన్ చేసేయకుండా అలవాటు పడడానికి అనువైన వాతావరణాన్ని కల్పించి కొంచెం టైం ఇవ్వడం అనమాట. మీరు ఎప్పుడైనా లదాఖ్ వెళ్ళారనుకోండి, లదాఖ్ వెళ్ళారనుకోండి ఒక ట్రిప్ కోసం, మీరు వెళ్ళిన మొదటి రోజే వాళ్ళు అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేస్లన్నీ చూపించడానికి ప్రయత్నం చేయరు. ఏం చేస్తారంటే దే విల్ గివ్ యూ 1 day రెస్ట్. ఎందుకంటే ఎక్లమటైజేషన్. ఒకరోజు మీరు ఆగండి, ఎక్లమటైజ్ అవ్వండి. అంటే అక్కడ వాతావరణానికి అక్కడ కొంచెం, ఎందుకంటే మనకి సముద్ర మట్టానికి కొంచెం ఎత్తులో ఉంటుంది, మనకి ఉన్నంత గాలి రాదు. గాలి అంటే ఇన్ ద సెన్స్ మనకి ఆక్సిజన్ లెవెల్స్ కంపారిటివ్గా తక్కువ ఉంటాయి. ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల కంపారిటివ్గా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో మన బాడీ అక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి ఒక రోజు పడుతుంది అని చెప్పేసి మొదటి రోజు రెస్ట్ తీసుకోండి అంటారనమాట. ఓన్లీ రూమ్లో పడుకోవడం, ఇంకేం చెయ్యం. అరే ఇంత దూరం వచ్చేసాను, నేను మొత్తం పరిగెత్తేస్తానంటే అవ్వదు. మీరు పరిగెత్తే ప్రయత్నం చేశారంటే పడిపోతారు, చాలా ఇబ్బంది పడతారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్లమటైజ్. సో గెట్ యూజ్ టు న్యూ కండిషన్స్ అని అర్థం. గెటింగ్ యూజ్ టు న్యూ కండిషన్స్. సో ఈ పేజ్లో మీరు గమనిస్తే ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? ఇది చూడండి. బెసిలికా ఇన్ కేరళ క్లోజ్డ్ ఆఫ్టర్ టెన్స్ స్టాండ్ ఆఫ్ ఓవర్ యూనిఫైడ్ మాస్ సెలబ్రేషన్. ఈ మాస్ సెలబ్రేషన్ చేస్తాము, అందరం కలిపి మాస్ సెలబ్రేషన్ చేస్తాము అనే ఒక అంశం ఉంది. దానిపైన ఒక స్టాండ్ ఆఫ్ అంటే ఒక డిసగ్రిమెంట్, ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ నెయిదర్ పార్టీ అగ్రీస్. 2 పార్టీలు ఉన్నాయి, అంటే 2 గ్రూప్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఈ గ్రూప్ అంటే ఒక కంట్రీ, ఒక వర్గం కావచ్చు, లేదా 2 కంట్రీలు కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇద్దరి మధ్య అగ్రిమెంట్ రాకుండా ఉన్న సందర్భాన్ని, అంటే ఇద్దరి మధ్య ఒక వాదన జరుగుతుంది, వీళ్ళ మాట వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళ మాట వీళ్ళు ఒప్పుకోవట్లేదు. అలాంటి సిచ్యువేషన్ మనం స్టాండ్ ఆఫ్ అంటాం. ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ నెయిదర్ పార్టీ, అంటే ఆ పార్టీ ఒప్పుకోవట్లేదు, ఈ పార్టీ ఒప్పుకోవట్లేదు. పార్టీ అంటే రాజకీయ పార్టీ అని కాదు, గ్రూప్ అని. ఎవరు కూడా ఒకళ్ళ మాట ఇంకొకరు వినట్లేదు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి చూడండి, అలాంటి వాటిని మనం స్టాండ్ ఆఫ్స్ అని చెప్పి అంటాం. సో ఇదమ్మా ఇవాల్టి వొకాబులరీ. అలాగే హిందూ వర్డ్ ఆఫ్ ద డే, ప్రతిరోజు కూడా హిందూ పేపర్లో వర్డ్ ఆఫ్ ది డే వచ్చినప్పుడల్లా నేను కవర్ చేస్తున్నాను. సండేస్, సాటర్డేస్ రాదు, సో ఆ రోజు మనం కవర్ చేయలేం. అదర్వైజ్ వర్డ్ ఆఫ్ ది డే ఇచ్చిన ప్రతిరోజు నేను కవర్ చేస్తాను. సో ఈరోజు వర్డ్ ఆఫ్ ది డే హిందూ పేపర్లో వచ్చింది ఏంటంటే క్లాయింగ్ అంటే ఓవర్లీ స్వీట్ అనేది పాజిటివ్ వర్డ్. సో షీఈ్ ఎ స్వీట్ గర్ల్, ఈజ్ ఎ స్వీట్ మ్యాన్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ స్వీట్ వర్డ్స్, మంచిగా మాట్లాడతాడు. బట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ ఓవర్లీ స్వీట్, మనం దాన్ని పాజిటివ్గా తీసుకుంటామా, నెగిటివ్గా తీసుకుంటాం. మరీ తీగా ఉందిరా, ఇంత తీగ ఉండకూడదు. సో యూ టేక్ ఇట్ ఇన్ ఎ నెగిటివ్ మేనర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, యూసేజ్ చూడండి. హిజ్ ఫ్లాటరీ వాజ్ సో క్లాయింగ్ దట్ ఈవెన్ ద బాస్ స్టార్టెడ్ గెటింగ్ అన్కంఫర్టబుల్. సో వీడేమో ఎంతసేపు భజన పార్టీ క్యాండిడేట్ అనమాట. ఒకడు అలా ఫ్లాటరీ చేస్తూ ఉంటాడు. ఫ్లాటరీ అంటే పొగడ్తలతో పొగడ్డం అనమాట. అది ఎంత సో క్లాయింగ్ అంటే ఇట్ ఈస్ సో ఓవర్లీ స్వీట్. అరే కొంత పొగిడితే ఓకే, మరీ పొగిడేస్తున్నాం అనుకో, సార్ మీరు లేకపోతే ఈ దేశమే లేదు, మీరు లేకపోతే ఈ ప్రపంచమే లేదు, ఈ ప్రపంచం మీ వల్ల నిలబడుతోంది, ఇలాంటి డైలాగ్ కొట్టామనుకోండి, ఎవడైతే పొగడ్తలు తీసుకుంటున్నాడో అతనికి తెలుసు ఇది మరీ ఓవర్ చేస్తున్నాడు వీడు ఓవర్ చేస్తున్నాడని అర్థమైపోతుంది. సో ఆయన బాస్ కూడా, అంటే ఎవరినైతే ఇతను పొగుడుతున్నాడో ఆ బాస్ కూడా హీ స్టార్టెడ్ గెటింగ్ అన్కంఫర్టబుల్. అవరా బాబు నా వల్ల కావట్లేదు అన్నట్టు అయిపోయింది. సో ఓవర్లీ స్వీట్ అనమాట, అతి తీయదనం, ఇలా వాడచ్చు. సో యూ కెన్ ఆల్సో ట్రై యూజింగ్ దిస్ వర్డ్ అండ్ గివ్ మీ సెంటెన్స్. మీకు ఒక ఇడియం ఇచ్చాను ఈరోజు, ఒక వర్డ్ ఆఫ్ ది డే ఇచ్చాను. సో ఈ రెండింటిపైన మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సరేనమ్మా? సో ఇలా మీరు ప్రతిరోజు హిందూ పేపర్లో ఉన్న వొకాబులరీ
వీటితో పాటు డిఫరెంట్ టాపిక్స్ ఆ రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబల్స్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఇలా డిఫరెంట్ మోడల్స్ మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. క్రిటికల్ రీజనింగ్, ఇలాంటి వాటన్నింటినీ కూడా మీరు నేర్చుకొని రెస్పెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయాలి అనుకుంటే మీకు ఉన్న సొల్యూషన్ ఏంటమ్మా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. నిన్న ఎవరో అడిగారు ఇది లైవా రికార్డెడ్ అని. ఇది లైవ్ క్లాసెస్, రాత్రి 7 గంటలకి క్లాసులు జరుగుతాయి. సో హిందూలో నేను 5 పేజీలు కవర్ చేశాను. 5 పేజీలు కాకుండా రిమైనింగ్ పేజెస్ కూడా ఉన్నాయి. వాటిల్లో ఉన్న వొకాబులరీ కూడా నేను అక్కడ కవర్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ పాటు. రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ పాటు మనం వీటిల్లో రోజుకు ఒక మోడల్ తీసుకొని 1 or 2 క్వశ్చన్స్ పారాగ్రాఫ్స్ తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. సో ఒక 5 to 10 క్వశ్చన్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. సో దీంట్లో మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను కవర్ చేస్తాను. సో ప్రిలిమ్స్కి అవసరమయ్యేవి కవర్ అవుతాయి, మెయిన్స్కి అవసరమయ్యేవి కవర్ అవుతాయి. మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళాల్సిన అవసరం అనేది రాదు. ఆప్షన్స్ కూడా మీరు చూస్తే చూడండి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాను. 3 months వ్యాలిడిటీతో కోర్స్ ఉంది, 6 monthsతో ఉంది, 1 yearతో ఉంది, లేదా లైఫ్ టైమ్తో ఉంది. సో ఎర్లీ బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఐ రికమెండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆల్రెడీ కొంత కోచింగ్ తీసుకున్నాము, కొంత భయంగా ఉంది అనుకునే వాళ్ళు మేబీ యూ కెన్ ట్రై విత్ 3 months ప్లాన్తో ట్రై చేయండి. మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందంటే మీరు డెఫినెట్గా అప్గ్రేడ్ అవుతూ వెళ్ళొచ్చు. ఫైనల్గా 5,000 ప్లాన్కి వచ్చేసారనుకోండి, లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఏదో ఒక టైంలో ఒక 1, 2, 3 years మీరు అలాగ నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ విల్ బికమ్ యువర్ స్ట్రెంగ్త్. అది మీకు స్ట్రెంగ్త్గా మారిపోతుంది. మీరు అనుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు, నచ్చిన గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళగలుగుతారు. దట్స్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్, ఆల్ ది బెస్ట్.